వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపడం అభినందనీయం. బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం. జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్. పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు అభినందనీయమని బీజేపీ మహిళా మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గొంతిపల్లె మాలతి అన్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని పాత బస్టాండ్ ఎస్ నాగప్ప వీధిలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గొంతపల్లి మాలతి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గొందేపల్లి మాలతి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అంధకారంలో పడిందని అన్నారు. పెరిగిన పన్నులతో ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగిందని చెప్పారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్ర అభివృద్ధితో పాటుగా మహిళలకు పెద్దపీట వేస్తూ 33% రిజర్వేషన్, డ్వాక్రా మహిళలకు 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెంపుదల చేయడం హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో పోలవరం పూర్తి చేయటకు 15,000 రూపాయల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఎం సుజాత, జిల్లా కార్యదర్శి ఊర్మిళ, జిల్లా కోశాధికారి శారద, మహిళలు శ్రీలక్ష్మి, గాయత్రి, ఎస్ భారతి, ఎస్వి వినీత, సి సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. माता की जय, भारत माता की जय. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మన సీఎం చంద్రబాబు గారి నాయకత్వం, సీఎం చంద్రబాబు గారి నాయకత్వం, మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సావిత్రిబాయి పులే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు కేటాయింపు సరిగా లేదని అన్నారు. తెలంగాణలో నిధులు కేటాయింపు సరిగా లేదని అన్నారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు, 6 బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బడ్జెట్లో మోడీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. మోడీకి అదానీ, అంబానీ మీద ఉన్న ప్రేమ రాష్ట్రం పైన లేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు బడ్జెట్లో అన్యాయం జరిగిందన్నారు. నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా పదం. 1 సంవత్సరం పాటు ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు ఎంతో దీక్ష చేశారు. అలాంటి వ్యవసాయ అనురంగాలకు కూడా వివిధ రంగాలకు కూడా వ్యవసాయ నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా అంతంత బాగలేదు. 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురాకపోవడం చాలా బాధాకరం. మన ప్రధానమంత్రి గారు అదానీ, అంబానీ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ తెలంగాణ రాష్ట్రం మీద లేకపోవడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. చాలా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీరని అన్యాయం జరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తుతుంది. నీటి మట్టం 14.9 అడుగులకు చేరుకుంది. వరద పరిస్థితిపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బొడుగుమాక్పల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరితో ముఖాముఖి సమావేశం. కుప్పం ప్రజలకు, బొడుగుమాకుపల్లి గ్రామస్తులకు, మహిళా శక్తికి ప్రత్యేక నమస్కారాలు. నేను నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించినప్పుడు మీరు నాపై చూపిన ప్రేమ, గౌరవం నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. చంద్రబాబుపై మీరు గత 40 సంవత్సరాలుగా పెట్టుకున్న నమ్మకానికి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. చంద్రబాబును మీ నియోజకవర్గం నుండి గెలిపించి ముఖ్యమంత్రిని చేసినందుకు కృతజ్ఞతలు. చంద్రబాబును 53 రోజులు రాజమండ్రి జైల్లో నిర్బంధించినప్పుడు మహిళలు రోడ్లపైకి వచ్చి పోరాడారు. తమ సంక్షేమాన్ని చూసుకునే చంద్రబాబు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మహిళలు పోరాడారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. నేను ముఖ్యమంత్రి భార్యగా ఇక్కడికి రాలేదు, మీలో ఒక మహిళగా ఇక్కడికి వచ్చాను. ప్రజా ప్రభుత్వంలో మహిళలు ధైర్యంగా ఉండొచ్చు. గత పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్ర మహిళలకు ప్రజా ప్రభుత్వంతో స్వాతంత్ర్యం వచ్చింది. ప్రతి మహిళకు నా కృతజ్ఞతలు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ముందుగానే ఆలోచించి హైదరాబాద్కు ఐటీని తెచ్చారు. నేడు ఐటీ లక్షలాది కుటుంబాలకు ఆర్థిక వనరుగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మించేందుకు, పరిశ్రమలు తెచ్చేందుకు ఎంతో శ్రమించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్ర రాజధాని అభివృద్ధి పనులను విధ్వంసం చేసింది. చంద్రబాబు రానున్న కాలంలో మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు. ప్రజలంతా సంతోషంగా ఉంటారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు అన్నా క్యాంటీన్ మహిళలకు ఊతం అందించేలా మరిన్ని పథకాలు అమలు చేశారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసేసి పేదల పొట్ట కొట్టింది. ఆగస్టు 15న చంద్రబాబు అన్నా క్యాంటీన్లను తెరిచి పేదల కడుపు నింపుతారు. చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తారు. రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది. కుప్పం నియోజకవర్గానికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని చంద్రబాబు తెచ్చారు. దీని ద్వారా రైతులకు మేలు చేసేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో దీన్ని రైతులకు అందుబాటులోకి తెస్తారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అది చంద్రబాబు వల్లనే జరుగుతుంది. రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, సురక్షిత మంచినీరు, కంపెనీలు ఏవైనా చంద్రబాబుతోనే సాధ్యం. కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు ఓ వరం. చంద్రబాబు కూడా కుప్పం ప్రజల పట్ల ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉంటారు. చంద్రబాబును రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు కదిలారు, రోడ్లెక్కి పోరాడారు, నినదించారు. ఈ ఘనత ఈ దేశంలో మరే నాయకుడికి దక్కదు. చంద్రబాబును తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్న కుప్పం ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కుప్పం ప్రజల కోసం మా కుటుంబం ఎప్పుడూ ఏ మంచి చేయడానికైనా సిద్ధం. మా కుటుంబం మీకు రుణపడి ఉంటాం. కుప్పం ప్రజల సుఖ సంతోషాల్లో మేం మీకు తోడై ఉంటాం అని హామీ ఇస్తున్నాను. స్త్రీనిధి కింద మఠం గ్రామ పంచాయతీలోని 137 మంది మహిళలకు స్వయం ఉపాధి కోసం 1.10 కోట్ల చెక్కును భువనేశ్వరి డ్వాక్రా మహిళలకు అందించారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఏజీఎం ప్రకాష్, కుప్పం నియోజకవర్గ మేనేజర్ శ్రీకృష్ణ శరత్, పీడీ డిఆర్డీఏ తులసి తదితరులు పాల్గొన్నారు. ఆలోచనతోనే ఆయన కట్టారు. ఇంకొక 5 ఏళ్ళు మన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఆ ఛాన్స్ ఇచ్చుంటే తప్పకుండా మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పుడు అట్లాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన ఒక రాజధాని నిర్మించాలి, తర్వాత పరిశ్రమల్ని తీసుకురావాలి. పరిశ్రమలు రావాలంటే అది అంత సులభం కాదు. వాళ్ళకి నమ్మకం అనేది ఉండాలి ఆ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాక్షస ప్రభుత్వం మనకేమీ మిగలబెట్టలేదు. ప్రతి ఒక్కటి వాళ్ళు తినిబడేశారు. అంత ఖాళీ ఖజానా ఇచ్చారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి. అందుకే కానీ నాకంటే కూడా ప్రజలకి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక కుటుంబంకి ఆయన సంతోషం, ఉద్యోగాలు అన్ని కలగజేస్తారని ప్రజలకి నమ్మకంతో ఆయన తప్పకుండా ముందుకు అడుగేస్తారు. అట్లానే ఆయన విభజన అయిన తర్వాత చాలా తీసుకొచ్చారు.
అన్న క్యాంటీన్ గాని అట్లా ప్రజలకి పేద ప్రజలకి ఉపయోగపడేలాగా చాలా స్కీములు కూడా తీసుకొచ్చారు. మన మహిళలకు కూడా ఆయన చాలా తీసుకొచ్చారు పథకాలు. కానీ